టైం బులెటిన్ లో ఇప్పటి వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కర్నూలు జిల్లాలో మొదలైంది. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 65.5 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలను ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించి పుచ్చకాల మడలో పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఢిల్లీలో రేవంత్ రాజకీయాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శిస్తారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కతువా సభలో ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. సో ఖర్గే పరామర్శతో పాటు రాష్ట్ర రాజకీయాలపై అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ఇక థర్డ్ బ్రేకింగ్, ఏపీలో కొత్త మద్యం పాలసీ ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. లైసెన్స్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలని ఏర్పాటు చేస్తారు. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఈ నెల 12 నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటవుతాయి. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఇవాళ అంబర్పేటలో మూసీ నదికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు భేటీ కొనసాగుతున్నాయి. మూసీ నిర్వాసితులతో బీఆర్ఎస్ నేతలు భేటీ కాబోతున్నారు. ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటిస్తారు. మూసీ నిర్వాసితులతో కేటీఆర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక ఫిఫ్త్, హీరో రజనీకాంత్ కు అస్వస్థత. చెన్నై అపోలో హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థలయ్యారు. కడుపు నొప్పితో ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇక లాస్ట్ బ్రేకింగ్, దక్షిణ లెబనాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్. హెజ్బొల్లాను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అయితే ఈ గ్రౌండ్ ఆపరేషన్ దీర్ఘకాలం కొనసాగదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతుంది. ఇక